సభాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, అన్నిటికీ మించి కళా పోషకులు, సాహిత్యులు, మిత్రుడు శ్రీ అంబికా కృష్ణ గారు, పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ మరినేని రంగారావు గారు, పెద్దలు పూజ్యులు శ్రీ ఉషా బాలకృష్ణారావు గారు, ఆర్టీఓ గారు, ఈ రోజున సత్కారం పొందబోతున్న ప్రసిద్ధ నాట్య కళాకారిణి శ్రీమతి అనుపమ మోహన్ గారు, ఈరోజు కథానాయకుడు పుట్టినరోజు జరుపుకుంటున్న నాట్యాచార్య కేవీ సత్యాన్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులకు, సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి గర్వించదగ్గ నాట్య కళాకారుడు, నాట్యాచార్య కళారత్న శ్రీ కేవీ సత్యాన్ గారు. ఆయన ఏళ్ళలో పడతాం ఈ పట్టణానికి వరం అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. గతంలో నాట్యాచార్య కోరాడ నరసింహరావు గారు ఏలూరు పట్టణంలో జన్మించి ఏలూరుని కేంద్రంగా తీసుకుని కూచిపూడి నాట్య వైభవాన్ని ప్రపంచ పర్యాప్తం చేశారు. కోరాడ వారి యొక్క ఘనకీర్తి ఏంటంటే మొట్టమొదటిగా విదేశీ గడ్డ మీద నాట్య కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించిన ఘనత కోరాడ నరసింహరావు గారికి. అది ప్యారిస్. ఇక కేవీ సత్యాన్ ఘనత ఏంటంటే ఆయనకి అక్కడ నాట్యం చేశాడు, కానీ ఇవాళ విదేశాల్లో నాట్యం నేర్పిస్తున్న నాట్యాచార్య అంటే కేవీ సత్యాన్ గారు. ఇక్కడైనా కూడా ఆయనకి అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, ఇంకా కెనడాలోను అసంఖ్యాకమైన శిష్య పరంపరని తయారు చేశాడు. ఆ రకంగా ప్రపంచ పర్యాప్తంగా కూచిపూడి నాట్య వైభవానికి కారణమవుతాడు కేవీ సత్యాన్ గారు మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. వారితో పరిచయం తర్వాత వారి యొక్క గొప్పతనం కానివ్వండి, ప్రత్యేకించి ఈ నాట్య కళారంగానికి వారు చేస్తున్న సేవలు కానివ్వండి చూసే అవకాశం నాకు కలిగింది. అన్నిటికంటే కూడా ప్రధానంగా సహజంగా కూచిపూడి కళాకారులు ఎంతసేపు ఆనాటి పూర్వపు యక్షగణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, కానీ ప్రతి ఏడాది కొత్త రూపాన్ని తయారు చేస్తున్న కళాకారుడు ఎవరైనా ఉన్నారంటే కేవీ సత్యాన్ తప్ప. అది మా ఇద్దరు పరిచయంలో జరిగిన గొప్ప అదృష్టం. మేము శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు శ్రీకాకుళం జరిగినప్పుడు అనుభవం నాకు ఆయన రవీంద్రబాబు దాచిపడ్డాను. నేను కేవీ సత్యాన్ని పరిచయం చేసుకున్నాను. అప్పుడు నేను రాలపట్టి గంగాప్రసాద్ గారు సాంస్కృతిక సత్యాలంటే వార్త మాట్లాడటం వెళ్ళి అక్కడ వార్త మాట్లాడి బయటకు వస్తున్నా మళ్ళా సత్యాన్ గారు అక్కడ ఉన్నారు. ఉంటే సత్యాన్ గారు కృష్ణదేవరాయ మహోత్సవం చేస్తున్నాం, ఒక 10 రోజులు వ్యవధి ఉంది, ఈ 10 రోజుల్లో ఆముక్తవాది నేను రుచిరూపంగా చేయగలుగుతామా అని చెప్తాను. తప్పనిసరి చేస్తానంటే అయితే నాకు రచనా సహకారం మా ప్రాంతం ఏర్పాటు చేయాలని చెప్తాను. మళ్ళా నేను వెనక తిరిగి గౌతమప్రసాద్ గారి వచ్చి రచనా రూపంలో తయారు చేస్తానంటున్నారు, అంటే మీరు రచనా సహకారం అందించడం మీకు. ఆ రకంగా అద్భుతమైన అమోఘమైన అనిరోచనమైన అనుభూతి కలిగించే రుచిరూపం ఇవాళ తెలుగు ప్రజలకి అందడమే కాదు, ఇవాళ ప్రపంచ పరివారంగా కొన్ని వందల ప్రదర్శనలు ప్రదర్శించబడ్డ రుచిరూపం ఏదైనా ఉందంటే అది ఆముక్త వాయిదని చెప్పి మాట్లాడతారు. అయితే అనేక స్త్రీలను కూడా వేశారు మా కేవీ సత్యాన్ గారు. కానీ ఆముక్త వాయిద యొక్క పుణ్యవాడు శ్రీకృష్ణదేవరాయ మాత్రం స్థిరపడిపోయాడు. సినిమాలో శ్రీకృష్ణదేవరాయ అంటే ఎన్టీ రామారావు గారు, ఇవాళ రంగస్థల మీద శ్రీకృష్ణదేవరాయ అంటే మన కేవీ సత్యాన్ తప్ప వేరే. ఆ పాత్రకి ఆయన అంతగా ఇవిడిపోయిన వేరే లేదు. అందుకని ఆ పాత్రని ఆనందం చేసిన తర్వాత పంచకావ్యాన్ని అనేక ప్రతి సంవత్సరం కూడా నృత్యాక్షరాన్ని కానివ్వండి, అలాగే చిన్నమాదేవిని కానివ్వండి, ఇలాంటి అనేక రుచురూపాలు ప్రతి ఏడాది కూడా తయారు చేయడం జరిగింది. ఆ అన్నింటి వల్ల కృష్ణదేవరాయ చూస్తున్నాం.
నృత్య రూపకాలని తెలుగునాట తయారు చేసి వాటిని విజయవంతంగా ప్రేక్షకాదరణ పొందేలాగా వాటిని తీర్చిదిద్దిన ఘనత మాత్రం మన కేవీ సత్యానంద. పూర్వం వేపటి చంద్రశేఖర్ గారి ఈ ప్రక్రియకి ఆద్యులే. కూచిపూడిని ఆధునీకరించి కూచిపూడి యక్షగాన రూపకాలకి ఆయన ప్రాశస్త్యం తీసుకొచ్చారు. మళ్ళా ఈ రోజున ఆ రకమైన ప్రాశస్త్యం తీసుకొస్తున్న ఏకైక నాట్యాచార్యుడు మాత్రం మా కేవీ సత్యానంద గారికి మనం ఖచ్చితంగా ఆయన ప్రతి సంవత్సరం కాకపోతే చదువుతున్న ఆయనతో ఏమంటారు నగరి 26వ తారీఖు వచ్చిందంటే ఏలూరు రావడం ఈ పర్మనెంట్ ఆఫీస్లో అయితే అనేక మంది కళాకారులను ఆహ్వానించి సత్కరించారు. ఎప్పటి సృష్టిగా వచ్చారు ఒకసారి కార్యక్రమాలు. అలాగే ఎంతో మంది రాజశోచన ప్రభా ఇలాంటి అనేక మంది కళాకారులని వైఎస్ఆర్ కోసం అనుకోవటం బాబక్క మేళ వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కూచిపూడి మన మేళత్తూరులో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఈ తెలుగునాటి నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా ఆ కూచిపూడి యక్షగానాన్ని ప్రదర్శిస్తూ దాన్ని కాపాడుతున్న కుటుంబాలు వాళ్ళ తంజావూరు దగ్గర మేళత్తూరులో వాళ్ళు కూడా ఆహ్వానించి ఇక్కడ సత్కరించడం. అలాగే ఆచార్య సింహానందిని రంగమణి గారు, కోలేటి రంగమణి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పురస్కారాలు ఇచ్చారు. అవన్నీ కూడా మాట్లాడుతున్న సంవత్సరం కూడా ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ రోజున ప్రసిద్ధ నృత్య కళాకారిని వెంపటి చంద్రశేఖర్ గారి శిష్యురాలు శ్రీ కనపూర్మ మోహన్ గారికి ఈ పురస్కారం మొత్తం నిజంగా అందరూ కూడా ఆనందదాయకం. ఎందుకంటే తెలుగునాట ఉన్నవారికి పురస్కారం తెలుగునాటికి దూరంగా ఇతర రాష్ట్రాల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రాశస్త్యం తీసుకొస్తూ ఒక కూచిపూడి నాటికలో ఉంటుందని చాటుతున్న కేరళ రాష్ట్రంలో చాటుతున్న ఎర్గమ్మ మోహన్ గారి ఒకటి నిజంగా మాత్రం కూడా గర్వమైన విషయం. నేను ఇటీవలే కేరళ రాష్ట్రంలో గురికి చూసిన తర్వాత ఆ స్థాయికి మళ్ళా మన తెలుగునాడులో ఏ రకంగా జరుగుతుందో నాకైతే అర్థం కాదు. నిజంగా సంగీత నాటకాలను చూస్తే నాకు అసలు కళ్ళు తిరిగిపోయాయి. ప్రతి సంవత్సరం 1200 ప్రదర్శనలు ఇస్తున్నారు దేశవ్యాప్తంగా. చాలా గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క జనం చూస్తే ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి ఆ రకంగా వారు కార్యక్రమాలు చేస్తాం. మేమందరూ కూడా గమనించడం జరిగింది. ఇప్పుడు మా మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన సాంస్కృతిక రంగ పునర్వికాసం కోసం నడుము పెట్టారు. ఇటీవల మాతో ఒక కమిటీ వేశారు. పల్లిరంగారెడ్డి గారు, నేను, పక్కా పోరాటం గారు, మిగతా అధికారులతో మన కర్ణాటక, ఒరిస్సా ఈ రాష్ట్రాన్ని కొట్టుకోవడం. అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ తరాన్ని ఏ విధంగా పోషిస్తున్నారు, వాళ్ళ భాషను ఏ విధంగా పరిరక్షించుకుంటున్నారు, దానికంటే భిన్నగా కూడా మన రాష్ట్రంలో కార్యక్రమాలు చేయాలని చెప్పిన సంకల్పంతో వాటన్నిటి కూడా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వండి ప్రభుత్వం తరఫున వాటిని అమలు చేసే బాధ్యత నాదని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాక ఈ నెల రోజుల్లో ఒక చక్కటి సమగ్ర నివేదిక భాష సాంస్కృతిక పరంగా వెలగాలని. కానీ దానికి ఏంటంటే అక్కడ ప్రజలకు అభినయం కళ్ళపట్ల వాళ్ళకున్న ప్రేమ అది మనం గుర్తుపెట్టుకోవాలి. గౌరవం లేదు, అక్కడ కళాకారులకు అమితమైన గౌరవం ఇస్తారు. అలాగే కర్ణాటకలో అమితమైన గౌరవం కళాకారులకు రచయితలు. కానీ నేను అక్కడ ఇటీవల కలపట్టు మంచి గాత్రం ఉండదు, ఎవరు మంచి నాట్యం నేర్చుకుంటూ వస్తుంది. కానీ కొన్ని కళలు భగవత్ ప్రసాదాలు. ఆ భగవత్లో మా బాలములే కృష్ణ నిజంగా వరప్రసాదం ఆయన భగవంతుడు వరప్రసాదం చెప్తారు. రథామేశ్వరుడు వరప్రసాదం చెప్పవచ్చు. వాళ్ళ నుంచి మనం డెవలప్మెంట్ అలాంటి మహత్తమైన రాత్ర సంపద వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ అమరగాయలు ఘంటసాల ఆయన చనిపోయి ఎన్నో దశాబ్దాలు గడిచింది. కానీ రోజు రోజుకి ఆరాధన భావం ఆయన మీద పెరిగిపోతుంది. అది గొప్ప విశేషం. అది ఆ గాత్రం యొక్క మహోన్నతం. ఆ గాత్రాన్ని తెలుగు వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఇంకెవరిని ప్రేమించినట్టు. మేము ఇటీవల కాలంలో ఘంటసాల పుస్తకంతో మాట్లాడి విజయవాడలో ఘంటసాల మ్యూజియం ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. దాని గురించి 2 రోజుల క్రితం వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి. నేను మద్రాసు వెళ్ళి ఘంటసాల గారి సత్యమైన ఘంటసాల గారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా పరిశీలించి వాటిని కూడా తీసుకొచ్చి విజయవాడలో ఒక మంచి మ్యూజియం ఘంటసాల గారి
దాని ముఖ్యమంత్రి గారు కోరిన ₹1,00,000 ఆయన మంజూరులో పెట్టింది. ఘంటసాల మీద అంతా కూడా ఇంటికి ఒక తహసీల్దార్ వచ్చాయి కదా, వచ్చిన కాలం అన్నం పట్టుకుపోతున్నాడు. ఏంటంటే ఘంటసాల బిల్డింగ్ పెడుతున్నారు కదా అందుకని చెప్పి, అంటే ఘంటసాలలో అంత కాలం వాళ్ళ జనం ఉన్నది గొప్ప ప్రస్థానం, ప్రస్థానం. ఆ రకంగా కళాకారుడు ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుంది. రాజకీయ నాయకులు పదవులను గౌరవిస్తారు, పదవులను పలకరిస్తారు. కానీ నిజంగా జాతికి సంపద ఏంటంటే కళాకారులు మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. ఒక జాతికి ఔన్నత్యం, ఆ జాతికి ఉన్న కళా సంపద వల్ల మాత్రమే కానీ ఇతరత్ర సంపద వల్ల ఎప్పుడు ఆ జాతి ఔన్నత్యం పొందాలి. అందుకని ఆ కళని మనం కాపాడుకోవాల్సి ఉంది, కళను మనం పరిపోషించుకోవాల్సి వస్తుంది. వాళ్ళ శ్రీకృష్ణ దేవరాలు ఇంతకాలం మనం గుర్తుంచుకున్నామంటే ఎంత భూభాగాన్ని పరిపాలించగల కదా, ఆయన కళల్ని సాహిత్యాన్ని పరిపోషించి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాషకి మహోన్నతమైన పట్టం కట్టాడని మన హృదయాలను అనుకున్నాం. రాజధాని భూభాగం అంతా చాలా చిన్నది, కానీ రాజధాని ఎందుకు మనం గుర్తుంచుకున్నాం, మహాభారతాన్ని ఆయన తిరిగి తీసాడు మనమే చెప్పాలి. అంటే ఎవరైనా కూడా రాజులు కానీ ఇప్పటి పరిపాలన చేస్తున్న ప్రజా ప్రభువులు కానివ్వండి, చరిత్రలు నిలబడేది కాలం పోషించబడే నిలబడతారు తప్ప లేకపోతే లేదని చెప్పడం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఒక భోజనాన్ని ఎందుకు మనం గుర్తు చేసుకుంటాం, అనేక మంది కళలు నిలబడి ఉంటాయి. ఆ ప్రయత్నం వాడు చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పి మాత్రం దాన్ని మనం తెలుసు. ఇవాళ 3 అకాడమీలు పునరుద్ధరించే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. దాంతో అదే కాకుండా ఇంకా సాంస్కృతిక వైభవాన్ని మనం చాలటానికి ఏమేమి కార్యక్రమాలు చేస్తే ఇంకా ప్రజల్లో సాంస్కృతిక అభివృద్ధి పెరిగింది, ప్రత్యేకించి ప్రజల్లో అభివృద్ధి పెంచాల్సిన అవసరం. ఆ కూచిపూడిని అంతర్జాతీయ చిత్రపటంలో కూచిపూడి ముందుగా నిలబడాలని చెప్పిన ఆలోచన వాళ్ళ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చంద్రబాబు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా సామాన్యంగా ఉండవు. ఆయన ఎప్పుడు కూడా అసామాన్యంగా ఆలోచిస్తారు, ఏదైనా కూడా ప్రపంచ స్థాయిలో ఆలోచిస్తారు. ఆయన ఒకటే చెప్పాడు, గుర్తుపెట్టాలన్నది నాకు ఏదో కార్యక్రమం చేయడం కాదు. సత్యాన్ని గారు వారికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి ఆయుర్వేదాలు శక్తియుక్తులు ప్రసాదించి శతాయుష్ను చేయాలని చెప్పి మాత్రం నేను ఆ భగవంతుని మనసారా నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఈరోజు అనుపమ మోహన్ గారు వారిని ఎందుకు చేశారంటే వాళ్ళలో ఉన్న విశిష్టత ఏంటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత తేలిగ్గా సంవత్సరం పాటు ఆలోచిస్తూ ఉంటాడు, మధ్య మధ్య నాతో మాట్లాడుతూ ఉంటాడు, ఎవరో చేస్తే బాగుంటుందని చెప్పారు. ఎన్నో పేర్లు ఆలోచించి ఆలోచించి ఆలోచించే వరకు అనుపమ మోహన్ దగ్గర ఆగింది. అంటే అనుపమ మోహన్ వాళ్ళ కేరళలో మన కూచిపూడి పతాకాన్ని ఎగరేస్తుంది. ఆమెకు మనం ఈ సంవత్సరం ఇవ్వాలని చెప్పి ఆయన సంకల్పం చేశాడు. వారు కూడా స్వీకరించడానికి వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు చేస్తూ సెలవుస్తున్నాను. శ్రీ కందుకూరి వెంకయ్య నాయుడు శ్రీమతి వరద వెల్లుడిలో జన్మించిన శ్రీమతి అనుపమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన 4వ ఏటనే కూచిపూడి నృత్యంలో ప్రవేశించి స్థానిక గురువైన శ్రీ కోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రోత్సాహంతో కూచిపూడి కాస్త ఎక్కువ మక్కువ పెంచుకొని 8వ ఏట చెన్నై చేరి కూచిపూడి నాట్య కళా శిఖరంగా చెందిన డాక్టర్ వెంపటి చిన్నసత్యం గారి యొక్క శిష్యురాలిగా చేరి సుమారు 3 దశాబ్దాల పాటు నిరంతరం అభ్యాసం చేస్తూ ప్రదర్శనలు ఇస్తూ శిష్యులకు బోధిస్తూ వస్తూ ఉన్నారు. కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద వేదికగా ఉన్న వారి శ్రీవారి ప్రాంతంతో ఆమె తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు. గురువు శ్రీ వెంపటి చిన్నసత్యం గారి పేరున సత్యాన్వయ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ ను 18 ఏళ్ల క్రితమే స్థాపించి అంతర్జాతీయ వేదికలపై వేదికగా ప్రదర్శించిన నాట్య మయూరి శ్రీమతి అనుపమ మోహన్ కేరళ సంగీత నాట్య అకాడమీ గురు పురస్కారం, కేంద్ర సంగీత అకాడమీ యువనాటకి అవార్డు, ఒడిశా ప్రభుత్వం దేవదాసి పురస్కారం, గురువాయూరు క్షేత్ర ఆస్థాన నాటకి అవార్డు, విశాఖ వైశాఖి జీవితాశయ పరిస్థితి పురస్కారం, అబుదాబి యుఏఈ ఇండియన్ కౌన్సిల్ వారి జీవితాశయ పరిస్థితి పురస్కారం, ఇలా ఎన్నో పురస్కారాలు లెక్క తెలుగుని గురువులు అందుకున్న నాట్యమయూరి డాక్టర్ అనుపమ మోహన్ ఈ రోజు సుప్రసిద్ధ కూచిపూడి నాట్యకారులు డాక్టర్ కేవీ సత్యనారాయణ ఎక్సలెన్స్ అవార్డు 2016 అందుకోవడం ఆనందదాయకం, అభినందనీయం. ఇష్టమైన కళ స్పష్టమైన రీతిలో స్పష్టమైన భావించకుండా
అది